మరి నేను కనుక నీకు గోపదం అంత స్థలం ఇవ్వాలంటే నాకేమి ఇస్తామని ఎల్లమ్మ అడిగింది. వెనుక ఎల్లమ్మని అడిగే వరకల్లానే అమ్మా ఎల్లమ్మ ఏమంట ఉన్నదే అమ్మా రేణుక ఎల్లమ్మ మరి పెట్టుకున్న భోజనాలు కట్టుకున్న కలియాప చీర ఉన్నది. కట్టుకున్న కలియాప చీర ఇస్తా, నేను పెట్టుకున్న భోజనాలు ఇస్తా. సరే పర్వాలేదు సరే అన్నది అమ్మవారు. ఇంకమ్మ మరి సాలిసింతల సౌరి యాపల్ల బయట 700 గోళాలు ఉన్నాయి. 700 గోళంలో 700 గోళము అమ్మవారు రేణుక ఎల్లమ్మ లందగోళము కావాలంటే మరి అకౌంట్ కనుక మేము లందగోళ తోలు తెచ్చేస్తాము. ఆవులని కోస్తాము, ఆవు తోలు చేస్తాము, లందలల్లా వేస్తాము. బల్లని కోస్తాము, బల్లతోలు తెచ్చి లందలల్లా వేస్తాము. ఆ లంద చూడబోతే మురికిలంద ఉన్నది, కౌసులంతా ఉన్నది. కౌసులంతల్లా ఎల్లమ్మకే రకంగా ఇయ్యాలి. ఎల్లమ్మకు మేము ఇయ్యొద్దు, సున్నము కూడా తీసుకొచ్చి మళ్ళా కొత్తది ఇస్తామన్నారు. మరి అదే రకంగా కుమ్మరోని ఇంటికి కొత్త లంద తెచ్చి దానికి సున్నము రుద్దిర్రు. గోళం లోపల యాప చెట్టు మరి వృక్షం కాడ పెట్టిర్రు. యాప చెట్టు కాడ పెట్టే వరకల్లా సరే పర్వాలేదు రేణుక ఎల్లమ్మ మరి లోపల నువ్వు తలదా పెట్టుకోమన్నప్పుడు రేణుక ఎల్లమ్మ వచ్చింది. వీళ్ళందరూ కళ్ళవార చూసింది. ఈ ఆదేవి భూదేవి దండవన్నా అది దండవన్నా అది ఆదేవి భూదేవి దండవన్నా అది దండవన్నా అది తల్లి పార్వతి దండవన్నా అది దండవన్నా అది భూలోక గౌరవందు కనుక రేణుక ఎల్లమ్మ జాక్కొని ఉన్నదైనా ఎల్లమ్మ జాక్కొని ఉన్నప్పుడు రాముడి చేతులకు పుబ్బంతులు దొరికి రాముడు కనుక ఎల్లమ్మను దోలాడుకుంటూ వచ్చిండు. పాతలింగమ్మ దగ్గరికి వచ్చిండు. వసే లింగమ్మ మరి నాయమ్మ ఎరికైనా అన్నాడు. అమ్మా లింగమ్మ మా అమ్మ తెలుసా నీకు? తెలియదా? అమ్మా లింగమ్మ మాయమ్మ నీకు తెలియదు అంటున్నావు. మరి ఈ పసుపు కుంకుమ ఉన్నది ఎక్కడిది అన్నప్పుడు ఈ పసుపు కుంకుమ ఎక్కడిదమ్మా? అయితే పండుగ చేసుకున్నాను రారా అయ్యా నిత్యం మీ అమ్మనే వస్తా. అది ఆహా పండగ చేసుకుంటురా? సరే ఇది పండగ ఈ పండగ చేసుకుంటోళ్ళది పసుపు కుంకుమ అంటావు. సరే పర్వాలేదు మా అమ్మ ఎల్లమ్మ నీకు తెలుసా? తెలియదా? నీ మెడ లోపల ఉన్న ఏంటి అమ్మా ఇవి భూషణాలు? నా మొగడు చేపియక ఇన్నేళ్ళ చేపించిండు. ఈ సంవత్సరం చేపించిండు. కట్టుకున్న చీర ఎక్కడిది? నా మొగడు కొనుకొచ్చిండు. నీ మొగడు కొనుకొచ్చిందా? నీ మొగడు తెచ్చింది. మా అమ్మ ఎల్లమ్మ తెలియదు అంటావు. సరే భూదేవి మీద ఒట్టాయి. భూదేవి మీద ఒట్టు మీ అమ్మ నాకు తెలియదయ్యా. భూదేవి మీద ఒట్టు తెలియదు. ఆకాశం మీద ఒట్టాయి. ఆకాశం మీద ఒట్టు నీకు మీ అమ్మ ఓలేదు మాకు తెలియదు. ఓయమ్మ మాతలింగమ్మకి ఏమైతే లేదు. అమ్మా లింగమ్మ సరే ఇప్పటికైనా అప్పటికైనా చేసుకున్న భర్తనే పెద్దవాళ్ళు అంటారు. దేవుళ్ళ కన్నా ఎవరు పెద్ద? చేసుకున్న మొగడు పెద్ద. మొగన్ తర్వాతనే దేవుళ్ళు. నీ భర్త మీద ఒట్టేయమ్మా. నా భర్త మీద ఒట్టి